ఇక తిరుమలలో మరోసారి శ్రీవారి ఆలయం సమీపంలో విమానం వెళ్లింది. తరచూ శ్రీవారి ఆలయంపై విమానాలు చక్కర్లు కొట్టడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరుమలను నో ప్లే జోన్గా ప్రకటించాలని 10 ఏళ్లుగా డిమాండ్ చేస్తున్నారు. ఆగమ శాస్త్రానికి విలువ ఇవ్వడం లేదంటూ భక్తులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా ఏవియేషన్ అధికారులతో టీటీడీ చర్చించి ఆలయంపై విమానాలు వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. ఇక తిరుమలలో మరోసారి శ్రీవారి ఆలయ సమీపంలో విమానం వెళ్లింది. తరచూ శ్రీవారి ఆలయంపై విమానాలు చక్కర్లు కొట్టడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరుమలను నో ప్లే జోన్గా ప్రకటించాలని 10 ఏళ్లుగా డిమాండ్ చేస్తున్నారు. ఆగమ శాస్త్రానికి విలువ ఇవ్వడం లేదంటూ భక్తులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా ఏవియేషన్ అధికారులతో టీటీడీ చర్చించి ఆలయంపై విమానాలు వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. తిరుమలలో మరోసారి శ్రీవారి ఆలయ సమీపంలో విమానం వెళ్లింది. తరచూ శ్రీవారి ఆలయంపై విమానాలు చక్కర్లు కొట్టడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరుమలను నో ప్లే జోన్గా ప్రకటించాలని 10 ఏళ్లుగా డిమాండ్ చేస్తున్నారు. ఆగమ శాస్త్రానికి విలువ ఇవ్వడం లేదంటూ భక్తులు మండిపడుతున్నారు. ఇక ఇప్పటికైనా ఏవియేషన్ అధికారులతో టీటీడీ చర్చించి ఆలయంపై విమానాలు వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. ఇక దీనిపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, రైట్ సాయిరామ్, మొత్తం మీద ఏదైతే మరోమారు శ్రీవారి ఆలయంపై విమానం చక్కర్లు కొట్టింది. దీనిపై భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదైతే గత 6 నెలల్లో చూసుకున్నట్లయితే ఇప్పటికీ సుమారు 10 సార్లు పైనే విమానం శ్రీవారి ఆలయంపై చక్కర్లు కొట్టడంపై భక్తులు ఏదైతే మండిపడుతున్న పరిస్థితి ఉంది. టీటీడీ తీరుపై ఏదైతే భక్తులు ఒకటే కోరుతున్నారు, ఇప్పటికైనా రాష్ట్రం ఏదైతే ఏపీకి చెందిన అటువంటి మంత్రి ఏదైతే కేంద్రంలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది, విమానయాన శాఖ మంత్రి ఉన్నప్పటికీ ఎందుకు ఆయన దృష్టికి ఎందుకు టీటీడీ తీసుకెళ్లట్లేదని చెప్పేసి భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. ఎందుకంటే ముఖ్యంగా చూస్తున్నట్లయితే తరచూ అంటే గత 3-4 నెలల వ్యవధిలోనే సుమారుగా శ్రీవారి ఆలయం పైనే విమానాలే కాకుండా మరోవైపు హెలికాప్టర్లు సైతం శ్రీవారికి ఆలయానికి అతి సమీపంలో వెళ్లిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా తరచూ విమానాలు తిరుగుతుంటే కనీసం ఏవియేషన్ సంస్థ పూర్తిగా పట్టించుకోవడం లేదని చెప్పేసి ఇక్కడ అనుమానాలు వ్యక్తమవుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా టీటీడీకి సంబంధించి అధికారులు కావచ్చు, ముఖ్యమైన అధికారులు దీనికి సంబంధించి ఏవియేషన్ సంస్థతో పూర్తిగా మాట్లాడి ఇకనైనా శ్రీవారి ఆలయంపై విమానాలు తిరగకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదైతే గత 6 నెలల వ్యవధిలో చూస్తున్నట్లయితే తరచూ శ్రీవారి ఆలయం పైనే ఎక్కువగా విమానాలు వెళ్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా దీనికి సంబంధించి టీటీడీ గతంలో ఎన్నోసార్లు ఏవియేషన్ సంస్థకి ఎన్నిసార్లు